అన్నదానం ఎవరికి ఇవ్వాలి? దయచేసి అందరూ నిశ్శబ్దంగా లైన్లో నిలబడండి. చెప్పులు లేకుండా రావాలి. అన్నప్రసాదం మనం ఎవరింటికి ఫంక్షన్కి రాలేదు, దేవాలయ కార్యక్రమం కాబట్టి చెప్పులు లేకుండా వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించాలి. అన్నప్రసాదాన్ని కూడా చాలామంది వృధా చేస్తున్నారు. వృధా చేయకుండా మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకొని తినండి. కాకపోతే మళ్ళీ రెండోసారి లైన్లో రండి, పెడతారు. దయచేసి నెట్టుకుంటూ రావద్దు. ఇకపోతే మన కాలువడ్డు శ్రీ చిలుకూరు అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి మంగళవారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమం విశేషంగా ధన సంగ్రహం చేస్తున్నారు. అన్నదానాన్ని ప్రసాదాన్ని కూడా ఇవ్వడానికి ఇతోధికంగా ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఈ అన్నదాన కలిగినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం ఏదో రకమైనటువంటి ప్రసాదాన్ని అందజేస్తూ ఉంటారు. అన్నదాన కార్యక్రమం హలో హలో దయచేసి చాలా విశేషమైనటువంటి రోజు ఫిబ్రవరి నెల 4వ తారీఖు. అదేవిధంగా ఇంకా విశేషమైనటువంటి పర్వదిన మహోత్సవం రథసప్తమి మహోత్సవం ఈరోజు కలిసి రావడం విశేషం. ఇంతటి మహద్భాగ్యమైనటువంటి రథసప్తమి కార్యక్రమం రోజు మంగళవారం రావటం విశేషం. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి దాతలుగా వచ్చేసినటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సకల శుభాలు ఇచ్చినటువంటి అన్నదాన కార్యక్రమం మన దేవాలయం కమిటీ కొడారు వెంకటేశ్వర్లు గారు వారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొందరు వెంకటరావు గారు వారు కూడా అన్నదానానికి సహకరించారు. ఇంకా కొంతమంది దాతలు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహకరించారు. వీరారెడ్డి గారు, వెంకటేశ్వర్ గారు కూడా అన్నదానాన్ని సహకరించారు. అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమంతో పాటు రథసప్తమి మంగళవారం వారికి సకల సంపూర్ణ ఆరోగ్యాలు కలిగి ఉండాలని, అభయాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి ఉండాలని, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామి పిలిస్తే పలికే దైవంగా విశేషాలు అందిస్తున్నటువంటి మన ఆంజనేయ స్వామి అభయం కాబట్టి అందరికీ కూడా వచ్చినటువంటి భక్తులు కూడా సకల శుభాలు కలగాలని వారందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం వై శ్రమాయ గుణసమే కామాంకాం కామాయ ముఖ్యం కామేశ్వర వై శ్రమణాథాత్ కుబేరాయ వై శ్రమణాయ మహారాజాయ నమః శతమానం భవతి హితాయ ప్రసవేంద్రాయ శివేంద్రియ ప్రతిష్టతే. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి మన ఆలయ కమిటీ చైర్మన్ కొడారు వెంకటేశ్వర గారు తల్లి గారికి ఈ మధ్యన కన్ను ఆపరేషన్ కావడంతో అంతా మంచి జరగాలని ఆ స్వామివారిని మొక్కుకున్నారు. ఆ ఆపరేషన్ మంచిగా అవటం వల్ల ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయించారు. వారి అమ్మగారు చిన్నమ్మ గారు ఆరోగ్యంగా ఉండాలి, వారి కుటుంబ సభ్యులంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి మనకు అన్నదాన కార్యక్రమాన్ని విశేషంగా ప్రతి వారం కూడా రుచికరమైనటువంటి ఆ భోజనాలతోటి అన్న ప్రసాదాలు మనకు అందిస్తున్నటువంటి రోజాభవన్ గారు వారి టీం వారికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని మన ఆలయ కమిటీ వారు అందరికీ కూడా సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. జై శ్రీరామ్. దయచేసి చెప్పు లేకుండా రావాలండి. ఎవరు చెప్పులు వేసుకుంటారో చెప్పండి. నిదానంగా రాని మెట్టుకోకండి.